సిటిజన్ రైట్స్ ల్యాబ్స్కు స్వాగతం. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెలువడినటువంటి నాన్ నెట్ ఫెలోషిప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది ఫెలోషిప్ వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ నోటిఫికేషన్ ఓన్లీ ఇప్పటివరకు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాత్రమే వెలువడింది. సో ఇది ఎవరికంటే నాన్ నెట్ ఫెలోషిప్, ఎవరైతే నెట్ క్వాలిఫై కాకుండా ఉంటారో, వాళ్ళకి ఫెలోషిప్ లేదు, వాళ్ళు పిహెచ్డి రిజిస్ట్రేషన్ అయి ఉంటారు, అంటే ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ద్వారా పిహెచ్డి ఎగ్జామ్ ఎవరైతే పిహెచ్డి అడ్మిషన్ పొందినరో వాళ్ళకు మాత్రమే ఈ ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కానీ లేదా సెట్ ద్వారా కానీ నెట్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అందరూ కూడా ఫుల్ టైం పిహెచ్డిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇక్కడ ఉంది చూడండి, ఫుల్ టైం పిహెచ్డిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఈ ఇతర ఫెలోషిప్ ఏది కూడా క్లెయిమ్ చేసుకొని ఉండకూడదు. అంటే కొందరికి 2 సంవత్సరాలు పిహెచ్డి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, పిహెచ్డిలో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళు ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్కి అప్లై చేస్తారు. అలాంటి వాళ్ళు చేయడానికి లేదు. ఓన్లీ ఫుల్ టైం పిహెచ్డి రిజిస్ట్రేషన్ అయ్యి ఇతర ఎలాంటి ఫెలోషిప్స్ క్లెయిమ్ చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది కూడా ఫెలోషిప్ ఎంత ఇస్తుందంటే సైన్స్ వాళ్ళకి వచ్చేసి 5,000 పర్ మంత్. అదేవిధంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకేమో 8,000 ఇస్తుంది. అదే సోషల్ సైన్స్ ఉన్న వాళ్ళకు 6,000 పర్ యానం. ఓకే, సో ఇక్కడ ఎలిజిబిలిటీ లోపల ఇక్కడ మెన్షన్ చేసిండు ఫుల్ టైం పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ అని చెప్పేసి ఉస్మానియా. ఓకే, హూ ఆర్ నాట్ అవైల్ ఎనీ అదర్ ఫెలోషిప్స్. సో అదర్ ఫెలోషిప్స్ ఏవి కూడా అవైల్ చేసుకోకూడదు. సో ఇనిషియల్గా ఈ అవార్డు వచ్చేసి 1 year ఇస్తుంది, ఎక్స్టెండెడ్ అప్ టు మ్యాక్సిమం 3 years. సో ఫస్ట్ 1 year వరకు అలాట్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ ఒకవేళ అవసరం అనుకుంటే ఎక్స్టెండ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఎవరు ఎలిజిబుల్ కాదంటే ఎవరైతే పార్ట్ టైం పిహెచ్డి అంటే పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసుకొని బయట ఎక్కడైనా వర్క్ చేస్తూ లెక్చరర్గా అట్లా ఉన్న వాళ్ళు ఈ ఫెలోషిప్కు ఎలిజిబుల్ కాదు. సో మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ను మీరు విజిట్ చేయండి. ఓకే, సో అదన్నట్టు మెయిన్గా. సో ఇదేంటంటే ఏదో కొంత ఒక పిహెచ్డి స్కాలర్లకు కొంత సపోర్ట్ అన్నట్టు, అంతేగాని ఈ ఫెలోషిప్ తోటి వాళ్ళకు పెద్దగా ఒరిగేదైతే ఏం లేదు. అదేవిధంగా దీనికి అప్లై చేయాలనుకుంటే 13th April 2026 5 PM వరకే లాస్ట్ డేట్ ఉంది. సో ఈరోజు 3rd కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10 days మాత్రమే మనకు టైం ఉంది. సో ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ను ఎవరైతే పిహెచ్డి రిజిస్ట్రేషన్ అయ్యి ఫెలోషిప్ లేకుండా ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి.